ప్రభుత్వ పరిపాలన గురించి ఫస్ట్ మాట్లాడితే నిజంగా 20 నెలల మీరన్నా సంతృప్తిగా ఉన్నారా అంటే మీరేం చెప్తారు? 100% మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయా? ఎస్, 100% నేను సంతోషంగా ఉన్నా. ఎందుకున్నా అంటే ఒకటి, వనపర్తి నియోజకవర్గం ఫస్ట్ నుంచి అంటే నిజాం గవర్నమెంట్ అప్పటి నుంచి, అప్పుడు వనపర్తి రాజస్థులు వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ వనపర్తికి అప్పుడే ఒక పాలిటెక్నిక్ రాజభవనం ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఆ బిల్డింగ్స్ అంత ఇచ్చారు, చాలా ల్యాండ్స్ ఇచ్చారు. ఆ కాలంలోనే వాళ్ళు 7 సప్త సముద్రాలు కట్టారు. సో అందులో ఒకటి సర్లాసాగర్ సైఫన్ సిస్టమ్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు. సైఫోన్ సిస్టమ్ అనేది అంత వనపర్తి అప్పటి నుంచే స్ట్రీట్ లైట్లు, సెల్ఫ్ జనరేషన్ లైట్లు కూడా ఆ కాలంలో వేశారు. సో అట్లాంటి వనపర్తిలో అప్పటి నుంచి ఎమ్మెల్యేలు అప్పటి వరకు అప్ టు 2018 నవంబర్ 30 వరకు బాగుంది. దాని తర్వాత ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు ఆ వనపర్తిని కొంచెం ధ్వంసం చేసినాడు. సో ఆ 2018 అప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేలు అందరూ చాలా బాగా చేశారు. ఒక ఆయన కుప్పంకు తర్వాత నేనని చెప్పుకుంటుండే, ఇంకో ఆయన పులివెందుల తర్వాత నేనని చెప్పుకుంటుండే. సో ఈ 5 ఏళ్ళు ఉన్నాయన నేను కేసీఆర్ తర్వాత నెంబర్ 4 అని చెప్పుకుంటుండే. సో అవన్నీ దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్లే వాళ్ళకి పోటీ పడాలి అనే ఉద్దేశంతోన ఈ ఈక్వేషన్తోన ఒక డెవలప్మెంట్ చేయాలనేది ఫస్ట్ కాన్సెప్ట్. దానికి తోడు రేవంత్ రెడ్డి గారికి వనపర్తికి చాలా అనుబంధం ఉంది. సో ఆయన 5th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు వనపర్తిలో చదువుకున్నాను. సో అదొకటి నాకు అడిషనల్గా బోనస్ అయింది. సో మార్చ్ 2 రోజు నేను సీఎం గారిని వనపర్తి తీసుకెళ్ళాం. వెళ్ళే ముందు ఎట్లాంటి పరిస్థితుల్లో అన్న మీకు వనపర్తి మీకు మీరే చెప్తారు కదా అన్ని వేదికల మీద, వనపర్తి నాకు కల్చర్ని ఇచ్చింది, వనపర్తి నాకు ప్రపంచాన్ని ఇచ్చింది, వనపర్తి నాకు లైఫ్ని ఇచ్చిందని చెప్తుంటారు. సో వనపర్తిని మీరు కొడంగల్ తర్వాత 2nd ప్రయారిటీ పెట్టుకోండి అని నేను చెప్పినప్పుడు ఆయన ఓఎస్జీలకు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి 1000 కోట్లతోనూ జీవోలతో నేను వనపర్తికోవాలి రెడీ చేయమని చెప్పి మార్చ్ 2 వనపర్తికి వచ్చి 1000 కోట్ల ఫౌండేషన్లు ఇష్టం. సో దానిలో ఇంపార్టెంట్ ఒక 500 బెడెడ్ హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ ఒకటి స్కూల్ ఒకటి, దాని తర్వాత 132 kV సబ్స్టేషన్ ఒకటి, 8 చిన్న 33 kV సబ్స్టేషన్లు ఒకటి ఐటీ టవర్ ఒకటి, ఆయన చదువుకున్న స్కూల్ కాలేజ్ ఒకటి, అట్లా ఒక్కొక్కటి ఆ వనపర్తికి సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు, వనపర్తికి 30 బెడెడ్ హాస్పిటల్స్ కొన్ని, ఇవన్నీ అన్ని కలిపి ఒక 1000 కోట్ల ఫౌండేషన్లు వేసినాం. లాస్ట్ వీక్ వరకు నేను కంటిన్యూ ఫాలోఅప్ చేసిన, అన్ని టెక్నికల్ అనుమతులు అన్నీ వచ్చేసి అన్ని టెండర్స్ అయిపోయినాయి. సో వర్క్స్ కోర్టు కాంప్లెక్స్ ఒకటి, అవన్నీ గ్రౌండ్ అవుతున్నాయి. బైపాస్ రోడ్ ఒకటి, అమృత్ స్కీమ్ వాటర్ స్కీమ్ ఒకటి, టఫ్ ఐడిసి సిసి రోడ్లు ఒకటి, ఇట్లా అన్ని కలిపి 1000 crores వచ్చినాయి. సో ఇప్పుడు అన్ని వర్క్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అభివృద్ధి విషయంలో వనపర్తి చాలా ముందున్నాం. ఓకే, అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో ముందున్నారు. 100% ముందున్నాం. ఓకే.